కేసీఆర్ పాలనలో ఉపాధికి నిలయంగా ఓ వెలుగు వెలిగింది తెలంగాణ. బీఆర్ఎస్ హయాంలో పరిశ్రమల ఏర్పాటు భారీగా కొనసాగింది. 2023 నాటికే పరిశ్రమల్లో 15 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయి. టీఎస్ ఐపాస్, టీహబ్, వీహబ్, టీవర్క్స్ కారణంగానే జాబ్స్ భారీగా వచ్చాయని రాష్ట్ర గణాంక నివేదిక అట్లాస్లో వెల్లడించారు. నాడు తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు వలసలవుతుంటే దశాబ్ద ప్రగతితో ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వలసలు వచ్చేలా తెలంగాణ ప్రగతి సాధించింది. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ కొలువుల ఖిల్లాగా మారింది. ఒకప్పుడు వలసలకు చిరునామాగా ఉన్న రాష్ట్రం బీఆర్ఎస్ పాలనలో ఉపాధికి నిలయంగా రూపుదిద్దుకున్నది. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంత జిల్లాల్లో ఏర్పాటైన పరిశ్రమల్లో పనిచేయటానికి పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు ఉపాధి కోసం తరలివస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన నూతన పారిశ్రామిక విధానం, సులభతర వాణిజ్యం వంటి నిర్ణయాలే దీనికి కారణం. వెరసి రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి. పరిశ్రమల్లో 15 లక్షల పైచిలుకు ఉద్యోగాలతో తెలంగాణ దేశంలోనే 7వ స్థానంలో ఉంటే చిన్న రాష్ట్రాల కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్బార్ అట్లాస్ నివేదిక 2024 ఈ మేరకు వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కావడానికి, ఉపాధి అవకాశాలు విస్తృతమవడానికి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణమని గణాంక నివేదిక కుండబద్దలు కొట్టింది. 30 రోజుల్లోనే పరిశ్రమల ఏర్పాటుకు మార్గాన్ని నిర్దేశించే టీఎస్ ఐపాస్, ఆన్లైన్లోనే లేఅవుట్లకు అనుమతించేందుకు ఉద్దేశించిన టీఎస్ బీపాస్తో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు క్యూ కట్టినట్లు నివేదిక ప్రశంసించింది. ఇక ప్రపంచంలో అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ టీహబ్, దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైప్ సెంటర్ టీవర్క్స్ మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి దేశంలోనే తొలిసారిగా తీసుకొచ్చిన ఇంక్యుబేటర్ వీహబ్తో ఐటీ, సేవా రంగాల్లో కొత్త కంపెనీల ఏర్పాటు జరిగిందని నివేదిక వెల్లడించింది. కేసీఆర్ నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టి భారీగా పెట్టుబడులను ఆకర్షించారు. ముఖ్యంగా మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో అత్యధికంగా 2,438 పరిశ్రమలు ఉండగా వాటిల్లో 1,87,408 మంది ఉద్యోగులు, మరో 1,24,483 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలున్నాయి. మొత్తం రాష్ట్రంలోని పరిశ్రమల్లో ఒక్క మేడ్చల్, మల్కాజిగిరిలోనే 23.5% ఉండగా కార్మికులు, ఉద్యోగులు సైతం అధికంగా ఈ జిల్లాల్లో పనిచేస్తున్నారు. పరిశ్రమల జీవని గ్రాస్ వాల్యూ యాడెడ్లో తెలంగాణ దేశంలో 3వ స్థానంలో నిలిచింది. 2022-23లో దేశ పరిశ్రమల జీవీఏలో తెలంగాణ పరిశ్రమల వాటా 3.37%గా నమోదైంది. దేశ జనాభాలో తెలంగాణ జనాభా 2.8% అయినప్పటికీ జీవీఏలో మాత్రం 3.37%గా ఉండటం గమనార్హం. రాష్ట్ర గణాంకాల శాఖ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలో టీఎస్ ఐపాస్ విధానం ప్రవేశపెట్టాక పరిశ్రమల ఏర్పాటు వేగవంతమైంది. 13,083 పరిశ్రమలకు గాను 10,368 పరిశ్రమలు కొనసాగుతుండగా వీటిలో 7,08,219 మంది కార్మికులు, 8,37,235 మంది ఉద్యోగులు కలిపి మొత్తంగా 15.45 లక్షల మంది పనిచేస్తున్నారు. తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, హర్యానా తర్వాత పరిశ్రమల్లో అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ 7వ స్థానంలో నిలిచింది. హర్యానా మినహా చిన్న రాష్ట్రాల కేటగిరీలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ పరిశ్రమ ఏర్పాటు కాకపోగా ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్ర రూపురేఖలు పూర్తిగా మారిపోయి రాష్ట్ర పేరు ప్రఖ్యాతలు విశ్వవ్యాప్తమయ్యాయి. తాజా నివేదికను విశ్లేషిస్తే ఇది నిజమేనని అర్థమవుతోంది.